Praise the Lord. Thank you. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అన్న అంశాన్ని గురించి గత 2 వారాలుగా మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం కూడా వరకు మాటల గురించి మేము తెలుసుకోవటానికి మీకు సహాయాన్ని మేము అర్థిస్తూ, ప్రభు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, లోబడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ ఆశీర్వాదంతో దీవెనతో నింపమని యేసు అధికారం కలిగిన వాళ్ళు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధుడు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. కనుక గత వారంలో మనము లవ్, ప్రేమ, మరి రెండవదిగా జాయ్, సంతోషం అన్న అంశాలని
మనము ఆత్మఫలముల గురించినటువంటి సత్యాన్ని తెలుసుకోగలిగాం. ఈ దినాన పీస్, సమాధానం అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై యుండుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే. నిజమంటారా? ఒక్క శరీరంగా పిలువబడడం మాత్రం వాస్తవికమే. కానీ క్రీస్తు అనుగ్రహించు సమాధానం మన హృదయాలను ఏలుచుంది అంటున్నారా? చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో గమనించినట్లయినచో 29వ వచనం. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుతున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలామంది నిద్రించుతున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదాము. కాబట్టి ఈ విమర్శ అనేది ఈ నేటి దినాల్లో ఎక్కువైపోయింది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరను. కాబట్టి కలహానికి దూరంగా ఉంటే అది నరులకు ఘనత. మూర్ఖుడైనటువంటి వాడు పోరునే కోరుకుంటూ ఉంటాడు. 16వ అధ్యాయం 28వ వచనం. మూర్ఖుడు కలహమును పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. ఎవరు మూర్ఖులండి? ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించు వాడను. దేవుడైనటువంటి యెహోవా పరీక్షించేది హృదయాన్ని. కాబట్టి హృదయంలో ఏముంది, ఎవరు మూర్ఖులు అన్న విషయాన్ని మరి మనం తెలుసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచను. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మస్తరమును, దేవదోషణియు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పినది. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే తెలియజేయించినటువంటి మాటలు. 13 రకాలైనటువంటివి మానవుని యొక్క హృదయంలో ఉండి మరి సమాధానము లేని జీవితంతో జీవిస్తూ ఉన్నారు. అందుకే కీర్తనకారుడు అంటాడు 133వ అధ్యాయం కనుక గమనించినట్లయితే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం ఉందంటారా? నేటి దినాలలో సమాధానానికి వ్యతిరేక పదాలు చింత, భీతి, పోరాటం, సంఘర్షణ, ఉద్రిక్తత. కాబట్టి ఇవి ఎక్కువైపోయినాయి. పోరాటం, సంఘర్షణ, ఉద్రిక్తత, చింత ఎక్కువైపోయినాయి. చూడండి, అపొస్తలుడు పౌలు ఏమంటున్నాడు చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. వెలుపట పోరాటాలు, అతని జీవితంలో పరిచర్య జరిగిస్తున్నటువంటి మరి ఆ జీవిత యాత్రలో ఎన్నో పోరాటాలు. అందుకే 2వ కొరింథీ 11వ అధ్యాయం 24వ వచనంలో, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముగ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు. 5 మార్లు 195 దెబ్బలు తిన్నాడు. 39 5 మార్లు.
మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, ఈ రోజుల్లో ఇటువంటి పరిచయం జరుగుతున్నదా? దెబ్బలు తిన్నవారు ఉన్నారా? ఏదో మత కలహాలు రేపి అలాగా మరి విధ్వంసం సృష్టిస్తున్నారే కానీ క్రీస్తుని గురించినటువంటి అపొస్తలుడు పౌలు చేసే పరిచర్యను అనేకులు చేయలేకపోతున్నారు. అక్కడక్కడ మరి ఇటువంటి కార్యాలు మరి జరుగుతూ ఉన్నాయి. వాస్తవికమే, కాదంటూ లేదు. కానీ అనేకులు క్రైస్తవులైనటువంటి వారు క్రీస్తు సువార్తను ప్రకటించలేని పరిస్థితుల్లో ఉన్నారు. 56వ అధ్యాయం కీర్తనకీరుడు ఏమంటున్నాడో చూడండి. దేవా, నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవల్లని ఉన్నారు. దినమెల్లవారు పోరాడుచు నన్ను బాధించుతున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవల్లని ఉన్నారు. నాకు భయం సమయించు దినమున నిన్ను ఆశ్రయించుతున్నాను. దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు దావీదు. అందును బట్టే అనేక విషయాల్లో కూడా అతడు జయాన్నే పొందుకొనగలిగాడు. అపజయం అనేది అతడు తన జీవితంలో ఎరుగడు. ఇంకా గమనించినట్లయిన 144వ కీర్తనలో చక్కటి మాట ఉన్నది. నాకు ఆశ్రయ దుర్గమరకు యెహోవా సన్నతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. తన యవన కాలములో సింహమును ఎలుగుబంటిని ప్రభు వాటి నోటి నుండి గొర్రె పిల్లను రక్షించగలిగినాడు. వాటిని చంపగలిగినాడు. ఏ సౌలు అయితే ఇశ్రాయేలుకు రాజుగా ఉండి ఇశ్రాయేలు జనాంగము సౌలు కూడాను మరి ఫిలిస్తీయుల యొక్క నాయకుడైనటువంటి గొలియాతును జయించలేకపోతూ ఉంటే మరి అటువంటి వ్యక్తిని కూడా మరి దావీదు జయించగలిగాడు అనంటే అతని పోరాటం, అతని చేతులకు యుద్ధము ఎలాగో దేవుడు నేర్పగలిగాడో దీని ద్వారా మనకు తెలియగలుగుతూ ఉన్నది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. రుచి అయిన భోజన పదార్థములున్నాను, కలహంతో కూడి ఉండిన ఎంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. ఎక్కడుందండి సమాధానం? ఇంటిలో ఉందా సమాధానం? సమాజంలో ఉందంటారా? సంఘంలో ఉందంటారా? రాష్ట్రంలో ఉందంటారా? దేశంలో ఉందంటారా? ప్రపంచంలో ఉందంటారా? ఐక్యరాజ్య సమితి ఎవరు ఏమి చేయలేరు. క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఎవరి హృదయాల్లో ఉంటుందో అది ఏలనీయాలి. అప్పుడే వారి జీవితంలో ఒక్క శరీరముగా, ఒక్క కుటుంబముగా, ఒక్క ఆత్మీయతతో వారు జీవించగలిగే స్థితిలోనికి రాగలరని బంధువులైన, స్నేహితులైన, రక్త సంబంధులైన, ఇరుగు పొరుగు వారైన కడకు కుటుంబాలమైన సమాధానము నేటి దినాల్లో కనబడ్డ లేదు. చూడండి, అపొస్తలుడు పౌలు ఏమంటున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడై ఉన్నాను. కాబట్టి మనసేమో దైవ నియమం, శరీరమేమో పాపానికి దాసులైపోతూ ఉన్నారు. కాబట్టి సమాధానాలను గురించినటువంటి కొన్ని సత్యాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. 1 రాజులు 3వ అధ్యాయం 16వ వచనం. తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజులు అందుకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లు మనవి చేశాను, నా ఏలినవాడా చిత్తగించము, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము. దాంతో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కన్న 3వ దినమున ఇది పిల్లను కనెను. మేమిద్దరము కూడా ఉన్నాము. మేమిద్దరం తప్ప ఇంట్లో మరి ఎవరు లేరు. అయితే రాత్రి ఎందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి
నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కవిగిట్లో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కవిగిట్లో ఉంచను. ఉదయం నేను లేచి నా పిల్లకు పాలే చూడగా అది చచ్చినదయ్యను. తరువాత ఉదయం నేను పిల్లలు నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపులో పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నా బిడ్డ, దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ నేను. ఈ ప్రకారంగా వారు రాజు సభకు మనవి చేయగా, రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకతేయు, రెండవదేలా కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అని చెప్పుచున్నది కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వారు ఒక కత్తి తేగ, కత్తి రాజు సన్నిధికి తేగ, రాజు 2 భాగములుగా బ్రతికి ఉండి బిడ్డలు చేసి సగం దీనికి సగం దానికి చెరి సగం ఇవ్వవలసిందని ఆజ్ఞ ఇచ్చాను. దైవజ్ఞానము నొందినటువంటి సొలొమోను కత్తి అనగా వాక్యం, వాక్యం అనగా దేవుడు, దేవుడు అనగా సమాధానకర్త యొక్క అధిపతి. ఆయన పేరే బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి, ఆశ్చర్యకరుడు. కాబట్టి మరి ఇటువంటి దేవుడు మరి మనము గమనించగలము. ఆలోచనకర్త కాబట్టి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడికి దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడేను. కానీ అటువంటి దేవుని ఆశ్రయిస్తున్నటువంటి రాజైన సొలొమోను దైవజ్ఞానమునుంది కత్తిని తెమ్మని చెరుసగము మరి చేసి ఆ బిడ్డను ఇవ్వమని చెప్పినప్పుడు జరిగిన సంఘటన. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమే పేగులు తరుక్కుని పోయినదై, రాజు వద్ద నా ఏళ్ళవాడ బిడ్డను ఎంత మాత్రం చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరుసగము చేయమన్ను. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రం చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చిన. అంతటి ఇశ్రాయేలందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయం విచారించడానికి రాజు దైవజ్ఞానం నొందిన వాడని గ్రహించి అతనికి భయపడింది. దీనికి ముందుగా ఏం జరిగింది చూడండి, 7వ వచనం చదువుతాను. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరికలను జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని మధ్యను ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుట అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తెచ్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తెచ్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణభయను అడుగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నువ్వు అడుగుతివి. నీవు ఇలాగున అడిగినందుకు నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడెవడును ఒకడును లేడు, ఇక మీట నీ వంటి వాడు ఒకడును ఉండడు. ఇటువంటి జ్ఞానాన్ని కోరుకున్నానండి. సమాధానం కలిగినటువంటి జ్ఞానం, అందరి హృదయాలకి సమాధానం కలుగునట్లుగా కోరుకున్నటువంటి మరి రాజైనటువంటి సొలొమోను ఆ విధంగా తన పరిపాలన 40 సంవత్సరంలో మరి సస్యశ్యామలంగా సమాధానంగా మరి శత్రువులు లేని దేశంగా మరి జీవించగలిగినాడు. రెండవదిగా గమనించినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం, పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలన ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంట వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చోడానికి తెలుసుకుని ఒక బుడ్డిలో అత్త తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములతో నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను బొద్దు పెట్టుకుని ఆత్తుర వాటికి పూసెను. కాబట్టి పరిసయ్యుడు యేసుని పిలిచాడు. అక్కడికి పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. తన పాప జీవితాన్ని, రోత జీవితాన్ని, భయంకరమైన జీవితాన్ని విడిచిపెట్టడానికి, సమాధానం సంతోషం లేనటువంటి జీవితంతో జీవిస్తున్నటువంటి ఆమె యేసు ద్వారా సంతోషాన్ని, సమాధానాన్ని పొందుటకు ఆమె పిలువకపోయినా సరే ఆ పరుషుని ఇంటిలోనికి ప్రవేశించి తను చేయగలిగిన కార్యాన్ని తను చేసినప్పుడు
జరిగినటువంటి సంఘటన. 50వ వచనం చూడండి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానమై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పిన. ఎంత గొప్ప సంగతి అండి. యేసుక్రీస్తు ఆ యొక్క పాపాత్ముల యొక్క జీవితంలో సంతోష సమాధానములతో నింపగలిగిన, తన పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, పాప జీవితాన్ని విడిచిపెట్టగలిగే స్థితిలోనికి ఆమెని మరి అలాగో నడిపించి, విడిపించి, అలాగ సమాధానపరిచి వెళ్ళమని చెప్పగలిగినాడు. మూడవదిగా గమనించినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేతులను తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడాను. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదును అనుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలో నా బాధ నివారణ అయినదని గ్రహించుకుంది. తనకు మరి ఐశ్వర్యం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు మరి యేసుని దగ్గరకు రాలేకపోయింది. తన కొన్నంత వ్యయం చేసుకున్న తర్వాత, జీవితంలో 12 సంవత్సరాలు సంకటపడిన తర్వాత తిరిగి యేసు దరిదాపులో ఉన్నాడని తెలిసి అక్కడికి వచ్చి ఆయన వస్త్రంలో ఆయన ముందు నిలబడటానికి కూడా స్తోమత లేనటువంటి వ్యక్తురాలిగా ఉండి భయపడుతూ వణుకుతూ వచ్చి ఆయన వెనుక ఆ వస్త్రాన్ని ముట్టుకుంది. ఏమనుకుంటాడో ఏమో అనని వెంటనే ముట్టుకున్న వెంటనే రక్తస్రావము నిలిచిపోయిన బాధ నివారణ అయిందని గ్రహించుకున్నాను. చూడండి అక్కడ జరిగినటువంటి సంఘటన. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగి భయపడవచ్చు, వణుకుతూ వచ్చి 33వ వచనం. ఆయన ఎదుట సాగిపడి తన సంగతి ఎంతయో ఆయనతో చెప్పిన. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గల దాని వైపము, నీ బాధ నివారణ, నీకు స్వస్థత కలుగుగా. కానీ ఆమెతో ఇవి కూడా దేవుని యొక్క సమాధానంతో, సంతోషంతో, స్వస్థతతో వెళ్ళగలిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు మరి ఎలాగున మరి అందరి కొరకై ఆయన సమాధాన బలిగా శిలువలో బలి అయ్యాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మన సమాధానార్థమైన శిక్ష ఆయన పొందాడండి. మనం పొందవలసింది. మనం అనర్హులం, మనం పాపులము, దౌర్భాగ్యులము, ఎన్నికలేని వారం. మన కొరకై యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా లోకానికి వచ్చి 2021 సంవత్సరాల క్రితం ఆయన కలువరి శిలువలో బలి అయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చి ఆయన కార్యం జరిగించి ఆయన జీవించి 33 సంవత్సరాలు అద్భుతమైన ఆశ్చర్యకరమైన పరిచయం, స్వార్థ పరిచయం జరిగించి మీరు మారు మనసు పొందకపోతే మీరందరూ అలాగే నశిస్తారు అని స్వార్థను ప్రకటించి స్వరక్తాన్ని కార్చి సమాధాన స్వార్థను ప్రకటించగలిగినాడు. చూడండి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలననియు తండ్రి అభిష్టమాయన. భూలోకమందు ఉన్నాయి, పరలోకమందు ఉన్నాయి, అన్నీ కూడా ఆయనతో కూడా సమాధానపరుచుకున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఎప్పుడు యేసుక్రీస్తు ద్వారానే సమాధానం. లోకంలో మరి ఎవరి ద్వారా సమాధానము దొరకదు. అది బంధువులైనా, స్నేహితులైనా, సమాజమైనా,
అది దేశమైనా, రాష్ట్రమైనా, ప్రపంచమైనా సమాధానము దొరకగలిగేది అది యేసు దగ్గరనే, యేసు ద్వారానే. చూడండి 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంచాలము. కాబట్టి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని మనము వెంచాలి. ఆఖరిగా 2వ కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానముకు కర్త యొక్క దేవుడు మీకు తోడైండును గాక. కాబట్టి సంతోషించాలి, సంపూర్ణులై ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు సమాధానములకు కర్తయ్యకు దేవుడు మనకు నిరంతరం తోడై ఉంటాడు. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవ, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీరే సమాధాన కర్తయ్యకు అధిపతివి ప్రభా. అందును బట్టి మీ బంగారు పాదములతో ప్రణమిలతో సాగిలపడుతూ నమస్కరిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఇంకను ప్రభా ఎవరిలో అట్టి సమాధానం కలిగి ఉండలేదు నా తండ్రి. అటువంటి వారికి ప్రభా అంచె దినాల్లో మీ సమాధానాన్ని అనుగ్రహించబడి ప్రభా వారిని నిత్యత్వంలోనికి ఎత్తబడిలాగున కృపను అనుగ్రహించమని యేసు అధికారం కలిగిన వాళ్ళు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.